ఎస్ బాస్, వర్క్ డన్. ఫ్రెండ్స్, ఇక్కడ ఎవరో తెలుసా? ఇది నేను కాదు, తులసి చందు కాదు, ఇక్కడ ఏఐ వర్షన్ ఆఫ్ తులసి చందు. ఫ్రెండ్స్, వర్క్ చేయడం అనేది మనిషి లక్షణం, అంటే పని చేయడం మనిషి లక్షణము అనేది మనం వింటూ ఉంటాం కదా. మీరు, నేను, మనమంతా కూడా బతకడానికి ఏదో ఒక పని చేయాల్సిందే. కానీ ఫ్యూచర్లో ఇలా పని చేయాల్సిన పని ఉండకపోవచ్చంట. ఒక 10-15 ఇయర్స్ లేకపోతే 20 ఇయర్స్ తర్వాత వర్క్ అనేది కంపల్సరీగా చేయాల్సింది కాకుండా ఒక ఆప్షన్ లాగా మారిపోవచ్చంట. ఆ స్థాయిలో ఏఐ అందరి పని తనే చేసే స్థాయికి ఎదిగిపోతుందంట. ఈ మాట చెప్పింది ఏ జ్యోతిష్యుడో కాదు, వరల్డ్స్ రిచెస్ట్ మ్యాన్ ఎలన్ మస్క్. But I think in the future it won't be I think it won't be the case that you have to be in a city for a job. My prediction is in the future working will be optional. టెస్లా ఎక్స్ చీఫ్ ఎలన్ మస్క్ తో నిఖిల్ కామత్ చేసిన 2 hours పాడ్కాస్ట్ ఇండియన్ యూత్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. అమెరికా వెళ్ళాలి అన్నా, అమెరికాలో బతకాలి అన్నా ఇండియన్స్ కి ఇది కష్టకాలము అని అనుకుంటుండే వేళ మస్క్ మోస్ట్ టాలెంటెడ్ ఇండియన్స్ వల్ల అమెరికా ఎంతో లాభపడింది అని చెప్పి చెప్పడము ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు The US had a lot of immigration, like really smart people coming into the country. Yes, I think America has benefited immensely from talented Indians that have come to America. అంతేకాదు ఈ పాడ్కాస్ట్ ద్వారా ఎలన్ మస్క్ ఇండియాకు ఇండైరెక్ట్ గా అల్లుడు అనే విషయం కూడా అందరికీ తెలిసింది. You know, my partner Siobhan, you know, she's half Indian. మస్క్ భార్య సివోన్ జిలిస్ హాఫ్ ఇండియన్ అంట. ఆమె బయలాజికల్ మదర్ కు భారతీయ మూలాలు ఉన్నాయంట. ఆమెను తల్లి చిన్నప్పుడే అడాప్షన్ కి ఇచ్చేయడంతో ఆమె కెనడాలో పెరిగి పెద్దయ్యారంట. తన వైఫ్ సివోన్ కి ఇండియన్ సైంటిస్ట్ నోబెల్ అవార్డు అయిన సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ మీద ఉన్న రెస్పెక్ట్, అభిమానంతోనే కొడుక్కి మిడిల్ నేమ్ గా శేఖర్ అని చెప్పి పెట్టుకున్నాము అని చెప్పి కూడా ఎలన్ మస్క్ ఈ పాడ్కాస్ట్ లో చెప్పారు. One of my sons with her is middle name is Sekhar after Chandrasekhar. ఇదంతా సరే, అసలు ఎలన్ మస్క్ నిఖిల్ కామత్ అనే ఒక ఇండియన్ కు ఎందుకు పాడ్కాస్ట్ ఇచ్చారు, అతనితోనే ఎందుకు చేశారు, అది చెప్పే ముందు ఈ వీడియో చూస్తున్న అందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ సజెషన్. మన దేశంలో ప్రతి సంవత్సరము కూడా 4 కోట్ల మందికి పైగా పేదరికంలోకి జారిపోతున్నారు. వాళ్ళ ఆ పరిస్థితికి ప్రధాన కారణాల్లో ఒకటి ఆరోగ్యాన్ని కాపాడుకోలేకపోవడం. కాపాడుకోవాలి అని ఉన్నా కూడా ఆర్థిక పరిస్థితి బాలేక, వైద్యాన్ని కొనుక్కోలేక చాలా మంది రోజు రోజుకి దిగజారిపోతూ ఉంటారు. చాలా మంది ఆర్థిక పరిస్థితి దిగజారిపోతూ ఉంటుంది. ఇక్కడే హెల్త్ ఇన్సూరెన్స్ ఎంత ఇంపార్టెంట్ అనే విషయాన్ని మనం గుర్తించాలి. కానీ చాలా మంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ మీద గవర్నమెంట్ 18% GSTని తీసేసింది కదా, ఇది అందరికీ తెలుసు. దానివల్ల గతంలో ఒక 10 లక్షల రూపాయలకి పాలసీ తీసుకుంటే ఎంత అమౌంట్ అవుతుందో ఇప్పుడు అదే అమౌంట్తో 20 లక్షల రూపాయలు కవరేజ్ ఇచ్చే పాలసీ ఈజీగా తీసుకోవచ్చు. నెలకు జస్ట్ 400-500తో కూడా ₹1 కోటి దాకా కవరేజీ ఇచ్చే పాలసీస్ కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అన్లిమిటెడ్ కవరేజ్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఈజీగా. అలాగే డయాబెటీస్, థైరాయిడ్, బీపీ, ఆస్తమా లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే కనుక Day 1 నుంచే కవరేజ్ వర్తించే ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఇప్పుడు తీసుకోవచ్చు. 30 minutesలోనే క్లైమ్ సపోర్ట్ వస్తుంది. ఇప్పుడు తీసుకుంటే కనుక అప్ టు 25% దాకా డిస్కౌంట్ కూడా ఉంటుంది. మీరు NRI అయితే కనుక మీరున్న దేశంలో తీసుకునే హెల్త్ పాలసీ కంటే ఇండియాలో అప్ టు 35% తక్కువ ఖర్చుతోనే మంచి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవచ్చు. సో అనారోగ్యం వచ్చిన తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే బాగుండేది కదా, ఇన్ని లక్షల రూపాయలు మిగిలేవు కదా అని చెప్పి బాధపడకుండా, రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా ముందే అలర్ట్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి చూడండి, లేకపోతే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న QR కోడ్ని స్కాన్ చేసినా కూడా మీకు లిస్ట్ మొత్తం ఓపెన్ అవుతుంది. మీకు సూటబుల్గా ఉండే బెస్ట్ పాలసీని సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ మనం వీడియోలోకి వెళ్దాము. అసలు ఎవరి నిఖిల్ కామత్, ఎలన్ మస్క్ ఇతనికే ఎందుకు ఇంటర్వ్యూ ఇచ్చాడు? ఇతను ఒక జర్నలిస్ట్ ఏం కాదు, లేకపోతే కంటెంట్ క్రియేటర్ కూడా కాదు. ఇతను ఒక ఎంటర్ప్రెన్యూర్. జెరోదా అని చెప్పి ఒక స్టాక్ బ్రోకరేజ్ కంపెనీ, దానికి ఇతను కోఫౌండరు. సో జెరోదా కంపెనీ జీరో కాస్ట్ బ్రోకరేజ్ డెలివరీతో స్టాక్ మార్కెట్లో ఒక ట్రెండ్ని, సెన్సేషన్ని క్రియేట్ చేసింది అప్పట్లో. సో నిఖిల్ కామత్ కర్ణాటకకు చెందిన వ్యక్తి, బెంగళూరు అతనిది. ఎంటర్ప్రెన్యూర్షిప్ని టార్గెట్ చేస్తూ ఇతను 2023లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. పీపుల్ బై WTF పేరుతో ఇతను పాడ్కాస్ట్లు చేస్తూ ఉంటాడు. సో ఇక్కడ WTF అంటే ఏంటి అనేది నేను చెప్పను. సో తెలుసుకోవాలి అంటే మీరే గూగుల్ చేసి తెలుసుకోండి. ప్రధాని నరేంద్ర మోదీ 10 months బ్యాక్ ఈ నిఖిల్ కామత్ పీపుల్ బై WTF पॉडकास्ट को अटेंड అయ్యారు. तो उकाई डैम से हम वापस आ रहे थे तो काफी ढलान थी, तो मैंने सोचा पेट्रोल बच जाएगा, तो मैंने गाड़ी बंद कर दी. जाएगा नीचे, गाड़ी तो चली जाएगी. అది ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఫస్ట్ డిజిటల్ పాడ్కాస్ట్ కావడంతో దాని మీద అండ్ ఈ నిఖిల్ కామత్ మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ తర్వాత అంతకు ముందు కూడా ఈ నిఖిల్ కామత్ ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ పర్సనాలిటీస్ని
అండ్ బిజినెస్ టైకూన్స్ కావచ్చు, లేకపోతే ఏఐ ఎక్స్పర్ట్స్ కావచ్చు, అలాంటి వాళ్ళని తీసుకొని వచ్చి రకరకాల కాన్సెప్ట్లతో ఇతను పాడ్కాస్టింగ్ చేస్తూ ఉంటాడు. ఆ మధ్య ఇండియాలో ఎయిర్ క్వాలిటీ బాగాలేదు అని చెప్పి బ్రయాన్ జాన్సన్ అనే ఒక యాంటీ ఏజింగ్ క్యాంపెయినర్ అండ్ ఎంటర్ప్రెన్యూర్, అమెరికా ఎంటర్ప్రెన్యూర్ అతను పాడ్కాస్ట్ మధ్యలో నుంచే ఇక్కడుండే ఎయిర్ని నేను భరించలేను అని చెప్పి లేచి వెళ్ళిపోయాడు. దీని గురించి నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. సో అది చాలా పెద్ద సంచలనమైంది. అది జరిగింది ఈ నిఖిల్ కామత్ షోలోనే అని గుర్తు చేయడానికి చెప్తున్నాను. సో ఆ నిఖిల్ కామత్కే ఇప్పుడు ఎలన్ మస్క్ పాడ్కాస్ట్ ఇచ్చాడు. ఎలన్ మస్క్ నిఖిల్ కామత్ని చూస్ చేసుకోవడం వెనుక మెయిన్ రీజన్స్ ఏముండొచ్చు అని చూస్తే, ఇతను ఒక ఎంటర్ప్రెన్యూర్ కావడం ఒక రీజన్ అయి ఉండొచ్చు. అలాగే ఇండియాస్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీతో ఫస్ట్ పాడ్కాస్ట్ చేసిన వ్యక్తి కావడం ఒక రీజన్ అయి ఉండొచ్చు. ఇతనుకున్న ఇంటర్నేషనల్ రీచ్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నిఖిల్ కామత్తో పాడ్కాస్ట్ చేసి ఉండొచ్చు. సో మస్క్కి ఇండియన్ మార్కెట్ మీద ఎప్పటి నుంచో దృష్టి ఉంది. ఇండియా చాలా వైడ్ రేంజ్ మార్కెట్ కాబట్టి ఇక్కడ మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలి అని కూడా ఒక ఇండియన్ని అండ్ నిఖిల్ కామత్ని ఎలన్ మస్క్ చూస్ చేసి ఉండొచ్చు. టెస్లాని ఇప్పటికే ఇండియాలోకి తీసుకొని వచ్చాడు, ఇండియన్ మార్కెట్లోకి. స్టార్ లింక్ అనే తన ఇంటర్నెట్ సర్వీస్ని పెద్ద ఎత్తున తీసుకొని వచ్చే ఆలోచనలో ఇప్పుడు మస్క్ ఉన్నాడు. అందులో భాగంగా కూడా నిఖిల్ కామత్తో పాడ్కాస్ట్ చేస్తే ఇండియాలోకి రావడానికి ఒక సంకేతాన్ని ఇచ్చినట్లు ఉంటుంది. లేకపోతే స్టార్లింక్ మీద ఇదే పాడ్కాస్ట్లో తన అభిప్రాయాలు కూడా చెప్పాడు మస్క్. అది చెప్పడం గురించి అయినా కూడా కావచ్చు. సో ఈ రీజన్స్ నాకు కనిపించాయి. నేను ఈ వీడియోలో ఇండియన్స్ గురించి మస్క్ అభిప్రాయాలతో పాటు అమెరికన్ ఎకానమీని స్ట్రెంథెన్ చేయడం వెనుక ఇండియన్స్ ఎట్లా ఒక స్ట్రాంగ్ పిల్లర్స్ లాగా ఉన్నారో వాటి మీద నేను కాన్సన్ట్రేట్ చేస్తాను. సో అన్నిటికంటే ముఖ్యంగా ఫ్రెండ్స్, మనం స్టేటు, నేషనల్, ఇంటర్నేషనల్ ఇలాంటి వీడియోస్ని అండ్ హై క్వాలిటీ వీడియోస్ని మీరు చూడొచ్చు. మొదట్లో మన వీడియోస్ క్వాలిటీ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలాంటి క్వాలిటీతో ఇస్తున్నాము అని చెప్పి. ఇది నా ఒక్కదాని వల్ల సాధ్యం కాదు. ఐ హ్యావ్ ఏ గ్రేట్ టీమ్. ఇదంతా కూడా టీం వర్క్. ఈ టీం వర్క్ ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు కొనసాగాలి అంటే కనుక మీరు చేసే సపోర్ట్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి వీడియోస్ మీ ముందుకు తీసుకొని రావాలి అంటే, దట్టు ఏ పొలిటికల్ పార్టీతో సంబంధం లేకుండా చాలా న్యూట్రల్ వాయిస్ని మీ ముందు వినిపించాలి అంటే నాకు కేవలం ఉన్నది మీ సపోర్ట్ మాత్రమే. సో మేం చేసే కంటెంట్ని ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఇప్పటిదాకా మీరు ఎవరైనా సరే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, అండ్ మీ వల్ల అయితే జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్లో పెయిడ్ మెంబర్స్గా చేరండి. అది మమ్మల్ని చాలా స్ట్రెంథన్ చేస్తుంది. ఫ్రెండ్స్, అమెరికాలో 2000 సంవత్సరంలో ఎంతమంది ఇండియన్స్ ఉండేవాళ్ళో తెలుసా? 18 లక్షల మంది. అదే ఇప్పుడు 52 లక్షల మందికి పైగా ఉన్నారు. అమెరికా మొత్తం జనాభాలో 1.5% మాత్రమే ఇండియన్స్. కానీ ఇండియన్స్ కట్టే ట్యాక్స్ 5 to 6% ఉంటుంది. అంటే 250 నుంచి 300 బిలియన్ డాలర్లు ప్రతి సంవత్సరము ఇండియన్స్ అమెరికన్ గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తున్నారు. ఫైనాన్షియల్గా, పొలిటికల్గా, సోషల్గా, కల్చరల్గా ఇండియన్స్ కాంట్రిబ్యూషన్, ఇండియన్స్ ఇన్ఫ్లుయెన్స్ అమెరికన్ సొసైటీ మీద చాలా ఎక్కువగా ఉంది. అమెరికాలో ఇండియన్ ఇంజనీర్స్, డాక్టర్స్, సైంటిస్టులు, ఎంటర్ప్రెన్యూర్స్ అమెరికా టెక్నాలజీ, బిజినెస్ గ్రోత్లో చాలా కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఫార్చ్యూన్ మ్యాగజైన్ అమెరికాలో ఉండే టాప్ 500 కంపెనీస్ గురించి ప్రకటించే ఫార్చ్యూన్ 500 లిస్ట్లో 16 టాప్ కంపెనీల సీఈఓలు మన ఇండియన్స్. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెల్లా, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, ఐబిఎం సీఈఓ అరవింద్ కృష్ణ, అడాబ్ సీఈఓ శాంతన్ నారాయణ్, ఫెడెక్స్ సీఈఓ రాజ్ సుబ్రహ్మణ్యం. అమెరికాలో సాఫ్ట్వేర్ అండ్ టెక్నాలజీ ఇండస్ట్రీస్లో మన వాళ్ళు కీ రోల్ ప్లే చేస్తున్నారు. అమెరికాలో ఇండియన్స్ ఏ స్థాయిలో ఉన్నారో చెప్పే ఒక ఇంట్రెస్టింగ్ డేటా కూడా ఉంది. 2024లో H1B వీసా వచ్చిన వాళ్ళలో 70% ఇండియన్స్. హెల్త్ సెక్టార్ లో అయితే ప్రతి 5 డాక్టర్స్ లో ఒకరు ఇండియన్స్ గా ఉంటున్నారు. ఒకసారి టేబుల్ చూడండి. ఇతర దేశాలతో కంపేర్ చేస్తే అమెరికా నుంచి మనం చాలానే తీసుకుంటున్నాము, కానీ తిరిగి ఇవ్వడంలో ఎవరికంటే మనం తక్కువ కాదు, చాలా ఎక్కువే తిరిగిస్తున్నాము. అమెరికా జీడిపిని పెంచడంలో కూడా ఇండియన్స్ టాప్ లో ఉన్నారు అని చెప్పి స్టడీస్ చెప్తున్నాయి. 2024లో అమెరికాకి వెళ్ళిన మొత్తం ఫారెన్ స్టూడెంట్స్ లో 27% ఇండియన్సే. అలాగే మనకి చాలా విజిబుల్ గా కనిపిస్తుంటాయి మన పండుగలైన దీపావళి, హోలీ ఇండియాలో ఎలా జరుపుకుంటున్నామో అంతే ఘనంగా, అంతకంటే ఒక్కోసారి ఘనంగా అమెరికన్ వీధుల్లో జరుపుకోవడం మనకు కనిపిస్తూ ఉంటుంది. కాలిఫోర్నియా, పెన్సిల్వేనియా, న్యూయార్క్ సిటీ ఇలాంటి వాటిలో అంటే ఇండియన్స్ ఎక్కువగా ఎక్కడుంటే అక్కడ ఈ పండుగలన్నీ కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. కొన్ని స్టేట్స్ లో అఫీషియల్ గా దీపావళి సెలబ్రేట్ చేసుకోవడానికి సెలవు కూడా ఇస్తున్నారు. అఫ్ కోర్స్ మన వాళ్ళలో కొంతమంది చాలా సార్లు అతి చేస్తూ ఉన్న వీడియోస్, వైరల్ వీడియోస్ కూడా మనం చూస్తూ ఉంటాము. అంటే అక్కడున్న రూల్స్ ని వైలేట్ చేసేలాగా, లేకపోతే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినప్పుడు అక్కడ హంగామా చేయడము, మన సినిమాలు రిలీజ్ అయినప్పుడు అక్కడ చాలా ఓవర్గా బిహేవ్ చేయడము, ఇలాంటివి
చాలా విమర్శలకి దారితీస్తూ ఉన్నా కూడా వాటన్నిటికీ ప్రధాన కారణం ఏంటి అంటే ఇండియన్స్ అక్కడ పెరిగిపోవడం మనకు మెయిన్ రీజన్గా ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ఈ మధ్య కాలంలో చాలా మంది ఇండియన్స్ అక్కడుండే షాపుల్లో దొంగతనాలు చేస్తూ అక్కడుండే పోలీసులకి పట్టుబడి ఆ తర్వాత ఏడుస్తూ వాళ్ళని బ్రతిమలాడడం లాంటి వీడియోస్ కూడా విపరీతంగా బయటకు వచ్చాయి. Sorry, sir. I pay for you. I'm sorry. I'm forgot. Sorry, sir. Please. Turn around. Sorry, sir. No, no, sir. Sorry, We don't please. want to do this. ఇలాంటివి ఉన్నప్పటికీ అమెరికన్ సొసైటీ మీద ఇండియన్స్ ప్రభావం చాలా ఎక్కువగానే ఉంది. అది పాలిటిక్స్లో కూడా ఉంది. పాలిటిక్స్లో భారతీయుల హవా బాగా పెరిగింది. అమెరికా ఉపాధ్యక్షురాలుగా పనిచేసిన కమలా హ్యారిస్ నుంచి రీసెంట్గా న్యూయార్క్ మేయర్గా గెలిచిన జొహ్రాన్ మమ్దానీ దాకా ఇండియన్ మూలాలు ఉన్న వాళ్ళు పాలిటిక్స్లో పవర్ఫుల్గా ఎదుగుతున్నారు. ప్రస్తుతం అమెరికన్ కాంగ్రెస్కి ఎన్నికైన వాళ్ళలో 6 ఇండియన్స్ ఉన్నారు. 6 leaders from the community were sworn in as members of the United States House of Representatives on January 3rd, 2025. ఇక్కడ మీకు ఒక క్వశ్చన్, అమెరికన్ చట్టసభల్లో ఇండియన్స్ని పర్టికులర్గా ఒక పేరుతో పిలుస్తారు. ఆ పేరేంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి, తెలియకపోతే నేను లాస్ట్లో చెప్తాను, అప్పుడు ఆన్సర్ చెక్ చేసుకోండి. ఇదంతా బాగానే ఉన్న ట్రంప్ ప్రభుత్వం ఎందుకు ఇండియన్స్ వీసాల విషయంలో చాలా కఠినంగా కక్షగట్టినట్లు బిహేవ్ చేస్తోంది? కారణం సింపుల్, అన్ఎంప్లాయ్మెంట్. ఇండియన్స్ వల్ల అమెరికన్స్కి ఉద్యోగాలు రావట్లేదనే ఫీలింగ్ పెరిగిపోయింది. ఆ ఫీలింగ్ని పట్టుకునే ట్రంప్ అమెరికా ఫస్ట్ కాన్సెప్ట్తో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ క్యాంపెయిన్తో కదా మళ్ళీ అధ్యక్షుడయ్యారు. సో అఫ్ కోర్స్ ఏ దేశాధ్యక్షుడైనా సరే తన దేశము తన ప్రజలే ఫస్ట్ ప్రయారిటీ అనేలాగా బిహేవ్ చేస్తారు. అది వాళ్ళకు కరెక్ట్ అనిపిస్తుంది. అయితే ఇక్కడ బాధితులు మనవాళ్ళు కాబట్టి ఆ బాధ మనకుంటుంది. ముఖ్యంగా డంకీ రూట్స్లో అక్రమ మార్గాల్లో అమెరికాకు వెళ్ళిపోయిన వాళ్ళని అక్కడ వాళ్ళ చేతులకి కాళ్ళకి బేడీలేసి ఫ్లైట్లలో తీసుకొని వచ్చి వదిలిపెడుతున్న ఈ బాధాకరమైన దృశ్యాలు మనకు చాలా చివుకుమనిపిస్తాయి చూస్తే. అయితే ట్రంప్ మొన్న సెప్టెంబర్లో H1B వీసాల ఫీజుని భారీగా పెంచేస్తూ తీసుకున్న నిర్ణయం చాలామంది డాలర్ డ్రీమ్స్ని ఒక్కసారిగా బాంబులాగా పేలిపోయేలాగా చేసింది. కొత్తగా H1B వీసా ఇవ్వాలి అంటే ఒక కంపెనీ $1,00,000 అంటే 85 లక్షల రూపాయలని ఆ అమెరికన్ గవర్నమెంట్కి కట్టాలి. They have to pay the government $100,000, then they have to pay the employee. So it's just not economic. దీంతో అక్కడి సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఇండియన్స్కి అవకాశాలు సహజంగానే తగ్గిపోతాయి. ఇదే విషయాన్ని నిఖిల్ కామత్ ఈ H1B వీసాల గురించి ఎలన్ మస్క్ని అడిగితే H1B వీసాల మీద ఎలన్ మస్క్ ఏమన్నాడు అంటే, బైడెన్ హయాంలో అక్రమ వలసలు బాగా పెరిగిపోయాయి, H1B వీసాలు మిస్యూజ్ అయ్యాయి, అప్పుడు బాగా దేశ సరిహద్దుల్లో నుంచి చొరబడకుండా అక్రమ వలసల్ని కట్టడి చేయాలి, అట్లా కట్టడి చేసినప్పుడు ఈ H1B వీసాలు అనేది పెద్ద ప్రాబ్లం కాదు. సో అట్ ద సేమ్ టైం నేను మాత్రము H1B వీసాలకు వ్యతిరేకం కాదు అని చెప్పి స్పష్టంగా చెప్పారనమాట. ఇది చాలామంది ఇండియన్స్ని ఎలన్ మస్క్ పోడ్కాస్ట్ బాగా చూసేలాగా అండ్ ఎలన్ మస్క్ అభిప్రాయాలని సెలబ్రేట్ చేసుకునేలాగా చేస్తుంది. I'm absolutely not in the school of thought that we should shut down the H1B program. That's which some on the right are. I think they don't realize that would actually be very bad. తన టెస్లా, స్పేస్ ఎక్స్, స్టార్లింక్ కంపెనీల్లో టాలెంట్ ఉంటే చాలు, అమెరికన్స్కి ఇచ్చే జీతాలతో సమానంగా ఇండియన్స్కి జీతాలు ఇచ్చి అపాయింట్ చేసుకుంటున్నాను అని చెప్పి కూడా మస్క్ క్లియర్గా చెప్పారు. మళ్ళీ పోడ్కాస్ట్ విషయంలోకి వస్తే ప్రధానంగా ఈ పోడ్కాస్ట్లో ఎలన్ మస్క్ కొన్ని కీలకమైన ప్రెడిక్షన్స్ ఆర్ తన అభిప్రాయాల్ని చాలా పవర్ఫుల్గా చెప్పారనమాట. వాటిలో ఒకటి నేను స్టార్టింగ్లో చెప్పిన విధంగా వర్క్ అనేది ఒక ఆప్షనల్గా మార్చుకోవడం. అంటే భవిష్యత్తులో AI రోబోటిక్స్ వాడకం విపరీతంగా పెరిగిన తర్వాత మనిషికి ఉద్యోగం చేయాల్సిన అవసరమే లేకుండా పోతుంది అని చెప్పి ఎలన్ మస్క్ చెప్పారు. ఎందుకంటే ఆటోమేషన్ అన్ని లేబర్ పనులతో సహా ప్రతిదీ టేక్ ఓవర్ చేస్తుంది అనేది మస్క్ ఇప్పుడు వేస్తున్న అంచనా. అలాగే రెండోది, ఇప్పుడు మనం మోస్ట్ పవర్ఫుల్ కరెన్సీతో ఏదైనా చేయొచ్చు అని మనం అనుకుంటాం కదా, కానీ ప్రపంచంలో చాలా మోస్ట్ పవర్ఫుల్ ఏదైనా ఉంది అంటే అది ఎనర్జీ. కరెన్సీని మించిన పవర్ఫుల్ ఎనర్జీ అని చెప్పి మస్క్ ఈ పాడ్కాస్ట్లో చెప్పారు. అలాగే మూడోది, పవర్ఫుల్ టెక్నాలజీని చాలా జాగ్రత్తగా వాడాలి, ముఖ్యంగా అబద్ధాలతో ఏఐని కనుక ట్రైన్ చేస్తే. ఎందుకంటే చాలా పొలిటికల్ రీజన్స్తో కూడా పొలిటికల్గా ప్రాబ్లమాటిక్ కండిషన్లో పడిపోకుండా కూడా ఇప్పుడు కొత్త ఏఐ టెక్నాలజీని వాడుకుంటూ ఏఐని మిస్గైడ్ చేసేలాగా కూడా కొత్త కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతారు కదా మన పొలిటీషియన్స్. సో అలా కనుక చేస్తే అది ఒక క్రేజీగా మారిపోతుంది కాబట్టి ఏఐ ప్రమాదకరంగా కూడా అవ్వచ్చు. సో కాబట్టి ఏఐని మ్యాక్సిమం ట్రూత్ సీకింగ్గానే మనము డిజైన్ చేయాలి, అది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఈ పాడ్కాస్ట్లో ఎలన్ మస్క్ చెప్పారు. ఇంకొక ప్రిడిక్షన్ ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా బర్త్ రేట్స్ పడిపోవడం మీద ఎలన్ మస్క్ ఒక ఆందోళన వ్యక్తం చేశారు. అది ఒక డేంజరస్ కండిషన్, ప్రమాదకరమైన పరిస్థితి. జనాభా తగ్గితే టోటల్ సివిలైజేషనే రిస్క్లో పడుతుంది అని చెప్పి ఎలన్ మస్క్ చెప్పారు.
ఇప్పుడు మాత్రమే కాదు, గతంలో నుంచి కూడా ఎలన్ మస్క్ ఎక్కువ మంది పిల్లల్ని కనండి అనే కాన్సెప్ట్ని ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. గతంలో ఎలన్ మస్క్ మీద చాలా పెద్ద వీడియో చేశాను. అతని బాల్యం నుంచి అతని పిల్లల దాకా కూడా చాలా అతని ఇన్నోవేషన్స్, అతని ఎంత ఇన్నోవేటివ్, ఎంత ఫ్యూచరిస్టిక్ ఫెలో, సో ఇవన్నీ కూడా దాంట్లో కవర్ చేశాను. చూడకపోతే చూడండి, నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా కింద ఇస్తాను. అలాగే ఇండియాను దృష్టిలో పెట్టుకొని ఎలన్ మస్క్ చెప్పిన ఇంకో విషయం ఏంటంటే, ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇచ్చే తన స్టార్లింక్ కంపెనీ ఉంది కదా, దాంతో మొత్తం ప్రపంచంలో అర్బన్ 5G నెట్వర్క్స్ని ఈజీగా రీప్లేస్ చేసేయచ్చు అని చెప్పి కూడా ఎలన్ మస్క్ చెప్పారు. తక్కువ ధరకే హై స్పీడ్ ఇంటర్నెట్ డైరెక్ట్గా శాటిలైట్ నుంచి ఇంటర్నెట్ని లింక్ చేసి ఇచ్చే ఈ స్టార్ లింక్ ఇండియాలోకి రావాలి, ఇండియన్ మార్కెట్ని క్యాప్చర్ చేయాలి అని చెప్పి ఎలన్ మస్క్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. కానీ తెలుసు కదా, ఎలన్ మస్క్ స్టార్ లింక్ ఇండియాలోకి వస్తే ఫస్ట్ ఎవరికి నష్టం? జియోకి నష్టం. ఎయిర్టెల్ లాంటి కంపెనీస్కి, జియో లాంటి కంపెనీస్కి ఆ తర్వాత భవిష్యత్తే ఉండదు కాబట్టి అదంతా ఈజీ కాదు. సో ఎలాగైనా రావాలి అని చెప్పి మస్క్ అనుకుంటున్నాడు. అందులో భాగంగా కూడా ఈ పాడ్కాస్ట్ని చూడొచ్చు. నిఖిల్ కామత్ పాడ్కాస్ట్లో ఈ విషయాన్ని మస్క్ చెప్పడం, అంటే ఇండియాలోకి వస్తానని చెప్పడం, జియోని ప్రస్తావించలేదు అనుకోండి, ఇండియాలోకి వస్తాము అని చెప్పడము, ఇక్కడున్న 5G నెట్వర్క్ని రీప్లేస్ చేస్తాము అని చెప్పి ఒక ఇండికేషన్ ఇచ్చాడు మస్క్. ఇండియన్ మార్కెట్లోకి రావాలనుకుంటున్నాడు అనే విశ్లేషణలు కూడా వస్తున్నాయి. సో ఇప్పుడు మొత్తం మస్క్ ఇంటర్వ్యూలో ఎక్కువగా ఏ చర్చ జరుగుతోంది అంటే, అతను పనిని ఒక ఆప్షనల్గా మారిపోతుంది అనేది చాలా పెద్ద స్టేట్మెంట్గా మొత్తం ప్రపంచంలో చాలామంది చూస్తున్నారు. ఎందుకంటే అతను ఇప్పటికంటే చాలా ముందుకెళ్ళి ఆలోచిస్తాడు. మనం 2025లో ఉంటే అతను 2050లో పరిస్థితి ఎట్లా ఉంటుందో అంచనా వేయగలిగే స్థాయి ఉండే వ్యక్తి కాబట్టి, పని ఆప్షనల్గా మారిపోతుందా, నిజంగానా, అప్పుడు ఏం చేయాలి అనే టైప్ చర్చ ఎక్కువగా జరుగుతుంది. యూరోపియన్ కంట్రీస్లో ఇప్పటికే 4 రోజుల పని, 3 రోజుల పని అనే దాని చుట్టూ, అంటే కొన్ని కంపెనీస్ 4 రోజులు 3 రోజులు కూడా పనిని తగ్గించేస్తున్నాయంట. సో ఈ విషయం మీద కూడా ఈ పాడ్కాస్ట్లో చర్చ జరిగింది. ఏఐ గ్రోత్తో, ఏఐ బాగా విస్తరించిన తర్వాత పని అనేది ఆప్షనల్గా, లేకపోతే చెయ్యాలి అనుకుంటే చేసే ఒక హాబీ లాగా, బుక్ రీడింగ్ అనేది ఒక హాబీ ఎలాగో పని చేయడం కూడా ఒక హాబీలాగా మారిపోయే ఛాన్స్ ఉంది అని చెప్పి ఎలన్ మస్క్ చెప్పారు. సో మిగతా తక్కువ జనాభా ఉన్న కంట్రీస్లో ఇది అప్లై చేయొచ్చేమో, లేకపోతే డెవలప్డ్ కంట్రీస్లో అది పాసిబిలిటీ ఉంటుందేమో అట్లాంటిది. కానీ మన దేశంలో ఇది ఎట్లా పాసిబుల్? ఇంత పాపులేషన్ ఉన్నప్పుడు పని అందరికీ ఆప్షనల్ ఖచ్చితంగా అవ్వదు మన దేశంలో ఇప్పట్లో. అది ఎలన్ మస్క్ చెప్పినా కూడా ఇది నాకు అనిపించింది, అది అర్థం చేసుకున్న తర్వాత. మనలాంటి దేశాలకు పని లేకపోవడం అనేది ఒక సంక్షోభ పరిస్థితి కదా. మనుషులు చేయాల్సిన పనిని మొత్తం ఏఐలో, రోబోలో చేసేస్తే మిగిలిన వాళ్ళ ఉద్యోగాల పరిస్థితి ఏంటి, వాళ్ళ జీవితాల పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఇప్పటికే 80 కోట్ల మంది తెల్ల రేషన్ కార్డు మీద డిపెండ్ అయ్యి గవర్నమెంట్ ఇచ్చే రేషన్ బియ్యం తీసుకుంటున్నారు అనేది కదా మన అఫీషియల్ డేటా చెప్తోంది. సో ఇంతమందికి ఒక 10 ఏళ్ళ తర్వాత, 20 ఏళ్ళ తర్వాత పనిని ఏఐ రీప్లేస్ చేసేస్తే, పని ఒక ఆప్షనల్గా మారిపోతే, అప్పుడు అది మన దేశంలో అందరికీ సాధ్యం కాకపోవచ్చు. చాలా కొంత పర్సంటేజ్కి అది సాధ్యం అవ్వచ్చేమో, కానీ అందరికీ పని ఆప్షనల్ కాకపోవచ్చు అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో చెప్పండి. పని ఒక ఆప్షనల్గా మారడము అనేది ఒక క్రైసిసా, లేకపోతే దాన్ని ఏఐ తీసుకొని వచ్చిన ఒక కొత్త ఆపర్చునిటీగా చూడాలా? మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మళ్ళీ గుర్తు చేస్తున్నా, ఇన్సూరెన్స్ అనేది వాయిదా వేసేది కాదు. హెల్త్ బాగుంటేనే వెల్త్ అయినా ఇంకోటైనా కాబట్టి ఇండియాస్ లీడింగ్ ఇన్సూరెన్స్ కంపెనీలను కంపేర్ చేసి మీకు నచ్చిన పాలసీని అప్ టు 25% డిస్కౌంట్తో సెలెక్ట్ చేసుకోవడానికి నేను కింద డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి చూడండి. లేకపోతే ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసినా మీకు డైరెక్ట్గా లింక్ ఓపెన్ అవుతుంది. ఒకసారి చెక్ చేసి చూడండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. సారీ, మిమ్మల్ని మధ్యలో ఒక క్వశ్చన్ అడిగాను కదా, అయిపోయింది వీడియో, ఇంకా చూస్తున్నారేంటి? నేను ఒక క్వశ్చన్ అడిగాను కదా, దాని ఆన్సర్ కోసమా? అమెరికన్ చట్టసభల్లో ఇండియన్స్ని ఏమని పిలుస్తారంటే సమోసా కాకస్ అని పిలుస్తారు.